ఓ స్త్రీ రేపురా, ఇటువంటి పదాలను తెలుగు రాష్ట్రాల్లో గోడల మీద రాసినటువంటి సందర్భం గుర్తుందా మీకు? గుర్తుండే ఉంటుంది. కానీ ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క ఏడాది ఇలా 1999 నుండి 2003 వరకు విపరీతంగా ఈ రాతలు ప్రచారంలో ఉండేవి. ఎక్కువగా పల్లెటూళ్ళల్లో ప్రతి ఇంటి ముందు గోడపైన పసుపు లేదా కుంకుమతో కూడిన చేతి ముద్రలు ఎక్కువగా కనిపించేవి. ఆ చేతి ముద్ర కింద ఓ స్త్రీ రేపురా అనే అక్షరాలు స్పష్టంగా కనిపించేవి. దానికి అర్థం ఒక ఆడదయ్యం రాత్రి వేళలో ఇంటికి వస్తుందని. అలా వచ్చిన దయ్యం తలుపు కొట్టే వేళ ఎవరో వచ్చారు అని తలుపు తెరవటంతో తలుపు తెరిచిన వారిని చంపి రక్తాన్ని తాగి శవాన్ని కిరాతకంగా మార్చి వెళ్ళిపోతుంది అన్నటువంటి ఒక సందర్భం. మరి దానికి పరిష్కారంగా ఓ స్త్రీ రేపురా అని గోడలపైన రాసి ఉండటంతో అలా వచ్చిన దెయ్యం ఆ పేరుని చదివి తిరిగి రేపు వస్తానని వెళ్ళిపోతుంది అన్న నమ్మకం అప్పటి ప్రజల్లో చాలా వరకు ఉండేది. మరి నిజంగానే దెయ్యం వచ్చేదా అన్నదానికి పూర్తి ఆధారాలు ఎక్కడా లభించలేదు. ఇవన్నీ కూడా కేవలం కట్టుకథలు, కల్పితాలను కొంతమంది అంటే నిజమని మరికొంతమంది చెప్పేవారు. ఏది ఏమైనా ఈ వార్త అప్పట్లో చాలా భయాన్ని సృష్టించింది. ఇక ఆ భయమే మరికొందరికి మరణాన్ని కూడా ఇచ్చింది. మరికొందరికి ఆ వార్త ఒక మంచి శుభ పరిణామంగా తోచేది. కారణం అటువంటి సమయాన్ని వారికి అనుకూలంగా మార్చుకునేవారు. ఇక అలాంటిదే ఈ కథ కూడా. ఈ సంఘటనను మొదటి నుండి చివరి వరకు చూస్తే మీకు ఒక మంచి అనుభూతి కలుగుతుందని ఆశిస్తూ ఓ స్త్రీ రేపురా అన్నటువంటి ఈ సంఘటనలోనికి మనం వెళ్దాం. అది వడ్లమూరు గ్రామం. ఆ ఊరు మరీ అంత పెద్దది కాదు. సుమారుగా 300 గడపతో కూడుకుండేది. అప్పటి పల్లె జీవనం ఎలా ఉండేది అంటే ప్రజలంతా కూడా పగటి వేళల్లో పొలాల్లో కష్టపడేవారు. రాత్రి వేళకు ఇళ్లకు చేరుకొని అంతా కలిసి హాయిగా గడిపి రాత్రి భోజనం చేసి హాయిగా నిద్రకు ఉపక్రమించేవారు. కానీ ఇదంతా కేవలం అమావాస్య రాత్రుల్లో మాత్రమే. కానీ పౌర్ణమి రాత్రులు అప్పటి గ్రామాలు వేరేగా ఉండేవి. ఇక ఆ గ్రామం కూడా అంతే. పౌర్ణమి రాత్రి నుండి మేల్కొని అర్ధరాత్రి వరకు ఆట పాటలతో గడిపి పూర్తి శ్రమను మరిచిన తరువాత వేళ నిద్రకు ఉపక్రమించేవారు. కానీ ఇదంతా శ్రమజీవులకు హాయిని ఇచ్చేది. అయితే ఆ ఊరి రామయ్యకు మాత్రం వారి తీరు పూర్తిగా నచ్చేది కాదు. కారణం ఏంటంటే ఆ ఊరికి తాను ఒక జమీందారు లాంటివాడు. ఊరిలో సగ భాగం భూములు వారివే. ఎక్కడ చూసినా వారి ఆస్తులు మాత్రమే ఉండేవి. ఇంటి నిండా సిరు సంపదలు ఉండేవి. 4 కొడుకులు, ఒక అందమైనటువంటి భార్య, ఇంటి నిండా పని వాళ్ళు, 100 కొద్దీ ఆవులు, వేలల్లో గొర్రెలు. రాత్రైతే చాలు సిరిని లెక్క పెట్టేందుకు 4 మనుషులు కూర్చోవాలి. ఇంత సంపద ఉన్నా సరే తనకు ఏనాడు సంతృప్తి అనేదే లేదు. ఇంకా సంపాదన కోసం పాకులాడుతూ చిన్న చిన్న అవసరాల కోసం పేదవాళ్లకు అడ్డుపడుతూ వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్కెర వడ్డీ అధిక మొత్తంలో వారి వద్ద సొమ్మును వసూలు చేసేవాడు. ఊరిలో ఉన్న ఎవరైనా పిల్లలకు, పెళ్ళిళ్ళకు, అనారోగ్యాలకు అవసరం కొలితే తప్పకుండా భూమిని అమ్మకం పెట్టాలి అంటే అది రామయ్య మాత్రమే కొని తీరాలి. వేరెవ్వరూ కూడా కొనేంత శక్తివంతులు అక్కడ లేరు. ఇలా కాలం గడిచిపోతుంటే శరభయ్య అనే ఒక వ్యక్తి తన కూతురికి సంబంధం కుదుర్చుకొని పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ తన సంతానమంతా కూడా ఆడవాళ్లే. పైగా 6 సంతానం కావడంతో వారికి ఎలా పెళ్లి చేయాలో కూడా తెలియదు. ఇక అప్పటికే 4 వివాహాలు జరిగిపోయాక ఉన్న పొలాన్నంతా కూడా అమ్మి వారికి పెళ్లిళ్ళు జరిపించారు. ఇక మిగిలింది 2 ఇల్లు. ఒకటి ఊరు చివర్లో ఉన్న పెంకుటిల్లు, రెండవది ప్రస్తుతానికి తాను ఉంటున్నటువంటి పూరి గుడిసె. ఇక ఆ ఊరు చివరి ఇల్లు అంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. అర్ధరాత్రి వేళ ఆ ఇంటి వైపు ఎవరో నడిచి వెళ్తున్నట్టు ఆ సమయంలో ఊరంతా కదిలేట్లుగా అనిపించేది. ఆ శబ్దాలకు ఆ సమయంలో మాత్రం ఊరి ప్రజలంతా హడిలిపోయేవారు. ఆ తరువాత ఇంకేమీ ఉండేది కాదు. అందుకే ఆ ఇంట్లోకి ఎవ్వరూ ఉండటానికే ఇష్టపడేవారు కాదు. ఎన్నోసార్లు ఆ ఇల్లు అమ్మకం పెట్టాడు శరభయ్య. కానీ అది కొనటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ
ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నటువంటి రామయ్య కనీసం తన భార్య పిల్లలకి కూడా తెలియకుండా ఆ ఇంట్లో అలాంటి శబ్దం రావడానికి కారణమేంటని ఒక వ్యక్తిని కలిసి ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి అనుకున్నాడు. ఒక వ్యక్తి ఒక పౌర్ణమి నాటి రాత్రి అక్కడ ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయగా అదే ఇంట్లో ధన పిశాచి ఉంటుందని, దాన్ని సొంతం చేసుకునేవారు అమిత అదృష్టవంతులని ఇలా చెప్పాడు. కానీ దాన్ని వశం చేసుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించి 7 మంది కన్నె వయసులో ఉన్న వాళ్ళను బలిగా ఇస్తే అది వారి సొంతమవుతుందని కూడా చెప్పాడు. కానీ ఇలా మనుషులకు బలిచ్చేవేళ ఒకవేళ ఆ రహస్యాన్ని తెలుసుకుని ఎవరైనా చూస్తే ఆ ధన పిశాచి తనను ఎవరైతే వారి వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వారిని అతి కిరాతకంగా చంపి తిరిగి తన ప్రదేశంలోకి చేరుకుంటుందని చెప్పారు. ఇక ఆ వ్యక్తి అలా చెప్పడంతో ఇదెలా అవుతుంది? రాత్రి వేళలో ఆ ఇంటి వైపు ఎవరూ వెళ్ళకపోయినప్పటికీ ఆ కాలంలో బాత్రూమ్స్ వంటివి ఏమీ లేవు కదా. మరి అలాంటి అవసరం కోసం అదే ఇల్లు ముందుగా ఉన్నటువంటి మార్గాల్లోని చెరువుకైతే వెళ్ళాలి. అది ఆడవారైనా మగవారైనా మరి దాన్ని పొందటం ఎలా వీలవుతుంది అని ఆలోచిస్తున్నాడు. కానీ తనకి అది సాధించుకునే ఉపాయం దొరకటం లేదు. ఏది ఏమైనా సరే ఆ ఇల్లు తన సొంతమై ఉండాలి, తరువాత అంతా ఆలోచిద్దాము అనుకున్నాడు. ఇక శరభయ్య వద్ద ఆ ఇల్లు కొనేందుకు ముందుకు రావడంతో ఊరిలో చాలామంది పెద్దలు రామయ్యతో చెప్పారు, వద్దండి, ఆ ఇంట్లో ఏదో శక్తి ఉందని మీకు కూడా తెలుసు. మరి తెలిసి కూడా ఇటువంటి తప్పు చేయటం ఎందుకు? ఇటువంటి సాహసాలు చెయ్యొద్దు అంటున్నారు. అయితే రామయ్య మాత్రం తన తెలివిని ఉపయోగించి ఇల్లు మంచిది కాదన్న విషయం నాకు కూడా తెలుసు, కానీ శరభయ్య విషయానికి వస్తే ఇప్పటికే 4 కూతులకు పెళ్ళిళ్ళు చేసి సర్వం కోల్పోయాడు. ఇప్పట్లో మిగతా వారికి కూడా పెళ్లి చేయాలి అంటే మనం మాత్రమే సాయం చెయ్యాలి కదా. మరి మాలాంటి వాళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారు? ఒకవేళ నేను ఇప్పుడు ఇల్లు కొని డబ్బులు ఇవ్వకపోతే 2 పిల్లలకు పెళ్లి ఎలా చేయగలుగుతాడు? అందుకే నా వంతు సహాయంగా ఇంటిని కొనాలని నాకైతే లేదు. కేవలం డబ్బు సరిపెట్టే ప్రక్రియలో మాత్రమే దాన్ని కొంటున్నారు. అలా చెప్పడంతో ఊరి ప్రజలంతా కూడా రామయ్య తాలూకు దాతృత్వానికి చాలా వరకు విస్మయం చెందారు. ఇక అప్పటి నుండి తానంటే చాలా గౌరవం పెరిగింది. ఇల్లు తన సొంతం చేసుకోవటం, శరభయ్య తన కూతురికి వివాహం జరిపించడం కూడా పూర్తయింది. కానీ రామయ్య మనసంతా కూడా ధనపిశాచిపైనే ఉంది. మరి 7 కన్యల్ని బలి ఇవ్వటం, దాన్ని సంపాదించడం ఎలా అని ఆలోచిస్తున్న వేళ ఈ పుకారు మెల్లమెల్లగా ఆ ప్రాంతమంతా కూడా వ్యాపించింది. అతి తెలివైనటువంటి రామయ్య ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తీరాలి. కానీ అది ఎలా వీలవుతుంది అని ఆలోచిస్తుంటే ఇక రామయ్యకు జతగా తన 4 కొడుకులు నిలబడ్డారు. 5 కలిసి మనుషుల్ని బలిచ్చే యజ్ఞంలో పాల్గొన్నారు. కానీ దానికి సరైన మార్గమేంటో తెలియటం లేదు. ఇక అప్పుడే తన పెద్ద కొడుకు స్మగ్లింగ్లో అప్పుడప్పుడు పాల్గొనేవాడు. అందరికంటే తన తెలివి అమోఘంగా ఉండేది. కానీ అంతా కూడా విపరీతమైన తెలివి. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడంతో ఊరిలో కొంతమంది యువకులు తన వెంట తిప్పుకోవటం మొదలుపెట్టాడు. చిన్న చిన్న వ్యసనాలకు అలవాటు పెట్టి రాత్రి వేళల్లో కూడా గుంపుగా ఇంటికి వెళ్లేందుకు అలవాటు చేశాడు. అలా కొన్ని రోజులకు ఆ ఇంట్లో యువకులు రాత్రి వేళల్లో తిరగటం మొదలుపెట్టారు. డబ్బు లేకుండానే గంజాయితో సహా మద్యాన్ని కూడా అలవాటు చేశాడు. గంజాయి కొట్టి మందు తాగి చివరికి పేకాట కూడా మొదలుపెట్టారు. అలా కొన్నాళ్ళకు ఆ ఇల్లు అంటే ఊరిలో వాళ్ళకి భాగ్యం లేకుండా పోయింది. యువకులు చేస్తున్నదైతే తప్పే, కానీ వారి వల్ల ఇక మీద ఎవ్వరికీ భాగ్యం లేదు. ఊరి జనమంతా కూడా దానిపైన పూర్తిగా భాగ్యాన్ని విడిచిపెట్టేశారు. ఇక అప్పటి నుండి యువకులు అప్పటి జనం కూడా పట్టించుకోవటం మానేశారు. ఇక వారు నిత్యం ఆటపాటలతో వ్యసనానికి బానిసలయ్యి ఆ ఇంటిని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టేవారు కాదు. ఇలా కొన్నాళ్ళు యువకులు మాత్రమే కాదు, ఊరి జనమందరికీ ఆ ఇల్లు ఒక వ్యసన స్థలంగా మారింది. అది గ్రహించినటువంటి మోతిబారు రామయ్యకు అదే అదునుగా అనిపించింది. మంత్రగాడిని సంప్రదించాడు. ఇక ఆ రాత్రి వాళ్ళు అదే ఇంట్లోకి వెళ్ళబోతున్నారు. కానీ ప్రతి రాత్రి యువకులంతా అక్కడే ఉండటంతో ఆ రాత్రి కుర్రవాళ్ళు అక్కడే ఉంటే ఆ మంత్రగాడిని అక్కడికి తీసుకువెళ్ళటం కష్టపడి
రామయ్య వారి కొడుకులతో, ఈ రాత్రికి మీరు ఏం చేస్తారో తెలీదు, ఆ ఇంటి వైపు ఏ ఒక్కరూ రాకుండా చూసుకునే బాధ్యత మీది అని చెప్పాడు. ఇక వెంటనే ఆ నలుగురు కొడుకులు ఊరిలో కుర్రవాళ్ళందరినీ కూడా సమావేశపరిచి, ఎప్పుడు చూసినా ఊర్లోనే ఉంటున్నాం, కానీ ఎప్పట్లా కాకుండా ఈరోజు అలాగే రేపు మనం ఏదో ఒక ప్రోగ్రాం అయితే పెట్టుకుందాం, ఇందుకు మీరు సరే అంటే పెట్టుబడి మేం చూసుకుంటాము అనేసరికి ఇక అప్పటికే గ్రామాల్లో చాలా వరకు డ్రామాలు, బుర్రకథలు ఇలాంటివన్నీ కూడా జరిగేవి. ఇక అదే కారణంతో అప్పటికే బాగా ప్రసిద్ధి ఉన్నటువంటి 7 అన్నదమ్ములు ఉన్నటువంటి ఒక బుర్రకథను ఎంపిక చేసుకున్నారు. ఇక అప్పట్లో ఆ బుర్రకథను కూడా 7 అన్నదమ్ముల బుర్రకథ అని పిలిచేవారు. మరి వెంటనే బుర్రకథ వారిని సంప్రదించి మరుసటి రోజు గ్రామంలో దాన్ని ప్రదర్శించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకొని మరుసటి రోజు కల్లా వారి గ్రామంలో దాని యొక్క ప్రదర్శన ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో కళాకారులకు మంచి ఆదరణ ఉండటంతో మొదటిసారి అంత పెద్ద ప్రదర్శన ఆ ఊరిలో జరగటంతో ఊరిలో ఉన్నటువంటి పెద్ద, చిన్న, ముసలి, ముతక యువకులు అంతా కూడా వెళ్ళారు. బుర్రకథ వద్ద కూర్చొని తిలకిస్తున్నారు. ఇక మాంత్రికుడు రామయ్యతో కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో అడుగు పెట్టగానే మాంత్రికుడి సూచనలన్నీ సక్రమంగా కనిపిస్తున్నాయి. తాను అనుమానం ఉన్నటువంటి ఒక మూల వెళ్ళి కాలు పెట్టేసరికి హఠాత్తుగా చల్లదనం తన కాలులోనికి లాక్కున్నట్టయింది. ఇక ఆ క్షణమే మంత్రగాడికి ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడూ తన జీవితంలో కని విని ఎరుగని ధనపిశాచి అది. దాన్ని తన వశం చేసుకుంటే తన తరతరాలకు తరగని ఆస్తిని సమకూరుస్తుంది. దీన్ని వీడికి ఇవ్వటం కంటే నేనే దాన్ని తీసుకుంటే మంచిది అని మనసులో ఒక దుష్ట ఆలోచన. కానీ తన ఆశను రామయ్యకు తెలియకుండా జాగ్రత్త పడుతూ, రామయ్య గారు, మన వచ్చే పౌర్ణమి నాటికల్లా మొదటి బలిని ఇవ్వాలి. వరుసగా 7 పౌర్ణమి రాత్రులు 7 కన్య యువకులు బలి ఇస్తే సరిపోతుంది. అంటే యువతులు మాత్రమే కాదా? లేదు, యువకుల్లో ఎవరైనా పర్వాలేదు, కానీ కన్నెపిల్లలు. ఇక్కడ కన్నెపిల్లలు అంటే పెళ్లి కాని పిల్లలు అని అర్థం. మనం చివరి బలిలో ఈ ధనపిశాచిని మనం సొంతం చేసుకోవచ్చు. కానీ మనం బలిచ్చే వేళ వేరే ఎవరూ ఇటువైపు కన్నెత్తి కూడా చూడకూడదు. అది మాత్రమే కాదు, ఆ సమయంలో బలికి గురి కాబోతున్న మనిషి యొక్క చిన్న అరుపు కూడా ఎవ్వరి చెవిలోనూ పడకూడదు. అలా పడితే చాలా అనర్థం. ఎలా చేస్తారో మీ ఇష్టం. ఒకవేళ నేను చెప్పినట్టుగా జరగకుండా ఎవరైనా అరుపు వింటే మాత్రం వారి కంట బలిపడిన వెంటనే మనం చేస్తున్న ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరుగా మిగులుతుంది. కానీ చివరిగా ఇచ్చే బలి మాత్రం అతి కఠినమైనదిగా ఉండాలి. చివరి బలికి సిద్ధం కాబోయే వ్యక్తి మామూలు మనిషిలా ఉండకూడదు. ఒక దివ్య తేజస్సును కలిగి, జ్ఞానవంతుడైనటువంటి దయా హృదయాన్ని కలిగి, ఒక మగవాడిని కూడా ఆకర్షించగలిగే అందం కలిగి ఉండాలి. అన్నీ తెలిసి గర్వం లేనటువంటి ఒక మంచి యువకుడు కావాలి. పితృభక్తి, మాతృభక్తితో పాటు భగవంతుని మార్గంలో నిరంతరం ప్రయాణించే ఒక బ్రాహ్మణుడి యొక్క ఆత్మ మనకు దీనికి అవసరమవుతుంది. ఇది నువ్వు సమకూర్చిన ఎడల అంతులేని సంపదతో పాటు అమోఘమైనటువంటి బంగారు గనులు నీ సొంతం చేస్తుంది. నువ్వు దీనికి కనుక సిద్ధమైతే వచ్చే పౌర్ణమి నాటికి ఈ కార్యక్రమానికి మనం శంకుస్థాపన చెయ్యాలి. అలా అనగా, ఏంటండి మీరు మాట్లాడేది? ఇంతవరకు ఒకలా అనుకున్నాం, ఇప్పుడు చూస్తే కన్నె పిల్లలు, యువకులు కావాలి అంటున్నారు. పోనీ అది కూడా పర్వాలేదు, ఏదో ఒకలా మాయ చేస్తాం. ఒక బ్రాహ్మణ యువకుని మనం ఎలా బలిస్తాం? అలాంటి వారు ఎక్కడ ఉన్నారు అనగా, ఇదే ఊరిలో నీ ఇంటి ముంగిట్లో నివసిస్తున్న బ్రాహ్మణ యువకుడు నీ కాన రాలేదా? ఆ వ్యక్తికి మించిన గరుడు ఇంకెవరు ఉండరు. వయసు చిన్నదే కానీ తాను అభ్యసించినటువంటి వేదాలకు అసలు అంతే లేదు. అపార జ్ఞానం ఉన్నవాడు, పైగా జీవుల పట్ల బోధదగ్గ, మనుషుల పట్ల దయ హృదయం కలిగి ఉన్నవాడు. ఇంతకంటే ఏం కావాలి? నువ్వు అలాంటి ఒక చిన్న పనిని కూడా చెయ్యలేవా? మరి అలాంటప్పుడు ఈ పిశాచి నీకెందుకు? దాని గురించి పూర్తిగా మర్చిపో. మనం ఈ ప్రయత్నాన్ని ఎక్కడితోనే ఆపేద్దాము అనగా రామయ్య మాంత్రికుడి చేతులు పట్టుకుని, అయ్యా, మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఈ పిశాచి నా వశమై తీరాలి. అందుకు నేను ఏదైనా చేయటానికి సిద్ధంగానే ఉన్నాను. మొదటి పౌర్ణమి రాత్రికి సిద్ధం కంటే నేనన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు అని చెప్పి పంపించాడు ఆ మంత్రగాడిని.
ఇక ఆ రాత్రి బుర్రకథ కార్యక్రమం ముగిసింది. మరుసటి రోజు యథావిధి రామయ్య గారు వారి అబ్బాయిలతో కలిసి యువకులంతా కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. ఇక మద్యం గంజాయితో పాటు జూదం కూడా విపరీతమైంది. కానీ రామయ్య మనసులో ఆలోచన వచ్చే పౌర్ణమి నాటికి మనం సిద్ధం కావాలి అని. ఇక రామయ్య తన కొడుకులందరినీ కూడా అలా హెచ్చరించాడు. వారు కూడా అందుకు సై అని చెప్పడంతో మొదటి బలి సిద్ధం కాబోతుంది. ఇక అప్పటికే అమావాస్య గడిచి కేవలం 3 రాత్రులు మాత్రమే గడిచింది. ఆ రాత్రి ఊరంతా చీకట్లో ఉంది. అప్పటికే దాదాపుగా రాత్రి 11 గంటలవుతుంది. ఒక్క రామయ్య గారి ఇంట్లో తప్ప ఊరిలో జనమంతా కూడా ఎవరి ఇళ్లలో వారు హాయిగా నిద్రపోతుంటే సరిగ్గా అప్పుడే ఒక స్త్రీ ఎర్రని చీర కట్టుకుని అతి వికారమైనటువంటి రూపంలో తలపై జుట్టంతా విరబోసుకొని పెద్ద పెద్ద అరుపులతో కాళ్ళ గజ్జల చప్పుడు చేస్తూ ఇక అప్పుడే ఊరి చివల్లో అడుగుపెట్టింది. ఆ గజ్జల శబ్దానికి ఇళ్లల్లో నిద్రిస్తున్న వారంతా నిద్రలేచి ఈ సమయంలో ఇంత చప్పుడు ఎక్కడి నుండి వస్తుంది, కారణమేంటని లేచి చూసేందుకు ప్రయత్నించగా అప్పుడే అతి భయంకరమైన వికారమైనటువంటి అరుపులు మొదలయ్యాయి. ఆ అరుపులకు వీధిలో కుక్కలన్నీ గుంపులుగా చేరి పరుగులు పెడుతూ బీభత్సంగా అరుస్తున్నాయి. ఇక అప్పుడే ఒక్కొక్క ఇంటి తలుపును ఎవరో కొడుతున్నట్టుగా చప్పుడు వచ్చింది. అలా 1-2 ఇళ్ల తలుపులు మాత్రమే కాదు, అక్కడ ఉన్న ప్రతి ఇంటి తలుపును కొడుతూ తలుపు తెరవమని ఒక స్త్రీ పిలవటం మొదలుపెట్టింది. ఇలా ఊరంతా అన్ని ఇళ్ల ముందు తలుపులు కొడుతూ ఒక స్త్రీ గొంతు వినిపించడంతో ఆ గ్రామంలోని ప్రజలంతా కూడా ఆ రాత్రి హడిలిపోయారు. కానీ ఒక్క యువకుడు మాత్రం ధైర్యం చేసుకుని మెల్లగా కిటికీ తెరిచి దాని లోపల నుండి తొంగి చూస్తుంటే ఒక స్త్రీ వికారమైనటువంటి రూపంలో తలపై జుట్టు వెనక్కి విరబోసుకుని జుట్టు నేలకు పారాడుతూ ఉంటే 2 చేతుల్లో మండుతున్న దివిటీలు పట్టుకొని అలా నడిచి వెళ్ళిపోతున్న దృశ్యం తన కంటపడింది. ఆ విషయం తన కుటుంబ సభ్యులకు తెలుపగా వారు కూడా ఆ దృశ్యాన్ని విని ఆశ్చర్యపోయారు. ఇది సుమారుగా రాత్రి 3 గంటల వరకు జరుగుతూనే ఉంది. ఊరి ప్రజలంతా కూడా చాలా భయపడ్డారు. తెల్లవారే వరకు భయంతో గడిపారు. ఉదయం లేవగానే రాత్రి ఎదురైన సంఘటన గురించి ఊరిలో వాళ్ళంతా కూడా రకరకాలుగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. అసలు ఎప్పుడు కని విని ఎరుగినటువంటి ఓ భయంకరమైన దృశ్యం అది. మరుసటి రోజు ఆ గ్రామంలోనే కాదు, పక్క గ్రామంలోనూ అదే విధంగా ఓ భయంకరమైన రూపంలో స్త్రీ కనపడటం మొదలైంది. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామంలో ఇలా ఎదురవుతూనే ఉంది. మరికొన్ని రోజులకు కొన్ని గ్రామాల్లో ఒకే సమయాన అటువంటి దృశ్యాలు ఎక్కువగా ఎదురు కావటంతో ఆ ప్రాంత వాసులంతా కూడా ఆ భయంకరమైన స్త్రీ గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. చీకటి పడిందంటే చాలు ఎవ్వరూ బయటికి రావటం లేదు. కష్టమైన సుఖమైన రాత్రి 8 గంటలు దాటాక బయటికి రావాలంటేనే ఏ ఒక్కరికి ధైర్యం లేదు. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి ఒక స్త్రీ తిరుగుతుంది అన్న మాటే కానీ ఎటువంటి ప్రమాదం కూడా జరగటం లేదు. ఇది ప్రజలు గ్రహిస్తున్నారు. ఇక వడ్లమూరు గ్రామంలో ఒక రాత్రి ఆ సంఘటన జరుగుతున్న క్రమంలోనే ఒక వృద్ధుడు ఎవ్వరూ బయటికి రాని వేళ చెరువు వైపుగా వెళ్తుంటే తన కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని హెచ్చరించారు. ఈ వేళలో వెళ్ళటం మంచిది కాదు, కానీ అది తిరగటమే తప్ప దానివల్ల ఎటువంటి ప్రమాదం కూడా ఎదురు కాలేదు. అయినా ఈ విషయం గురించి భయపడ్డం ఎందుకని వారికి ఎదురు చెప్పి మరీ చెరువుకు వెళ్ళాడు ఆ వృద్ధుడు. గంట సమయం వరకు తాను తిరిగి రాలేదు. ఇక తన కుటుంబంలో వాళ్ళు తన కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అతను మాత్రం ఇంకా ఇంటికైతే రాలేదు. సమయం గడుస్తుంది. అది గమనిస్తున్నటువంటి తన వాళ్ళు తెలియని భయంతో తనకు ఏదో జరిగింది అనుకుంటున్నారు తప్ప బయటకు వెళ్ళేందుకు సాహసించలేదు. ఇలా అతి కష్టంగా ఆ రాత్రి గడిచింది. సరిగ్గా ఉదయం 4 గంటల వేళ ఆ ఊరి బ్రాహ్మణుడు దుష్టశక్తులు తిరిగే సమయం రాత్రి 12 గంటల నుండి 4 గంటల వరకు మాత్రమే. ఆ తరువాత బ్రహ్మ ముహూర్తం వస్తుంది. ఇక అవి తిరిగేందుకు సమయం కూడా ఉండదు. అలా తన నిత్యం అలవాటు ప్రకారం నిద్రలేచి
కోనేరుకు బయలుదేరాడు. ఇక మధ్యలో ఉన్నటువంటి చెరువు గట్టుపై నుండి నడుచుకుంటూ వెళ్ళి ఎడమ వైపు ఉన్నటువంటి కోనేరుకు చేరుకోబోతున్న వేళ ఆ వృద్ధుని యొక్క శవం మార్గానికి అడ్డుపడి ఉన్నట్టుగా కనపడింది. ఎవరిది అని దగ్గరకు వెళ్ళి చూస్తే తన శరీరంలోని భాగాలన్నీ కూడా విడివిడిగా కనిపించాయి. శవం అంతా కూడా డొల్లగా కనిపించింది. ఇక ఆ బ్రాహ్మణుడు భయంతో ఊరిలోకి పరుగు పెట్టాడు. ఇక ఆ వేళ ఎవరితో చెప్పాలో ఏమని చెప్పాలో కూడా అర్థం కాక భయంతో గట్టిగా కేకలు వేస్తూ ఉంటే ఊరిలో వాళ్ళంతా కూడా నిద్ర మేల్కొని వారి మాటలు వినగా అంతా కలిసి అక్కడికి చేరుకొని చూస్తే అతని యొక్క మృతదేహాన్ని చూస్తే ఒక్కొక్కరికి వణుకు పుట్టింది. లోపల ఉన్న భాగమంతా కూడా బయటకు వచ్చేసింది. మొత్తం క్రింద పడిపోగి శవమంతా నుజ్జుగా మారి ఉంది. అది చూసి అందరిలోనూ వణుకు మొదలైంది. ఇదంతా కూడా రాత్రివేళ తిరిగే ఆ పిశాచి చేసిన పని అని అంతా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇది ఒక్క ఊరికి మాత్రమే సొంతం కాదు, దగ్గరగా పక్కనే ఉన్న అన్ని గ్రామాల్లోనూ జరుగుతుంది. ఊరు ఇదే సంఘటన గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇక అప్పటికే ప్రజలంతా కూడా భయభ్రాంతులయ్యారు. రాత్రి చీకటి పడ్డ తరువాత ఎవ్వరూ బయటకు వచ్చేందుకు సాహసించలేదు. ఇలా ప్రాంతమంతా అదే అలజడితో నిండుతుంది. ఇక రామయ్య పాచిక పారినట్టయింది. ఇక మిగిలింది ప్రజల ముందు ప్రజల యొక్క మంచి కోసం పాటుపడుతున్నట్టుగా నటించడం మాత్రమే. తాను ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఒక అస్త్రాన్ని సిద్ధం చేసుకుని బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి ఇలాంటి సమస్యకు ఏదైనా పరిహారం ఉందా అని అడగ్గా అది స్త్రీ యొక్క ఆత్మ కనుక ఒక చిన్న ప్రయోగంతో దాన్ని వెనక్కి పంపించవచ్చు అని చెప్పారు. దీనంతటికీ మనం చేయవలసింది ఒకే ఒక్క పని. పసుపు లేదంటే కుంకుమను మంచినీళ్ళలో కలిపి ఆ నీటిలో చేతులు ముంచి వాటి ముద్రలు గోడ మీద వేయండి. అలా ముద్రలు వేసిన తరువాత అదే చేతి ముద్రల కింద ఓ స్త్రీ రేపురా అని రాసి పెట్టండి. మనం రాసిన అక్షరాలను ఆ స్త్రీ ఆత్మ చూసి సరే రేపు వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఎవరైనా ఇలా చేయకపోతే వారి ఇంటిపైన అది దాడి చేస్తుంది, వారిని కూడా అంతే క్రూరంగా చంపుతుంది అనగా ఇక అప్పటి ప్రజలు కూడా అమాయకులు కాబట్టి ఇలాంటి ఒక పరిహారాన్ని నిజమని భావించి ఒకరిని చూసి ఒకరు, వారిని చూసి ఇంకొకరు, వీధి ఊరు ఇలా ఇరుగు పొరుగు గ్రామాలన్నీ కూడా అలా అన్ని పల్లెటూళ్ళకు ఈ వార్త చేరింది. ఇలా అన్ని పల్లెలకు చేరుకున్న ఈ నిజం కొన్ని ప్రదేశాల నుండి ప్రాంతాలకు చేరి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా, అంటే ఇప్పటి తెలుగు రాష్ట్రాలు అప్పటి ఒకే రాష్ట్రం, మొత్తం కూడా ఇలానే చేయటం మొదలుపెట్టారు. రామయ్య పాచిక పూర్తిగా పారింది. ఎవరైనా ఇంటి నుండి బయటకు వస్తే ఆ సమయంలో వచ్చే పిశాచి వారిని చంపుతుంది. అలా ప్రతి ఒక్కరిలోనూ భయం. రాత్రి వేళల్లో బయట అడుగు పెట్టలేకపోతున్నారు. ఒక రాత్రి రామయ్య మాంత్రికుడితో సమావేశమయ్యి ఈ పుకారు అనేది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, ఆ తరువాత రోజుల్లో అసలు బండారం బయటపడుతుంది. ఇక 7 మంది యువకుల్ని 7 పౌర్ణమి రాత్రుల్లో బలివ్వటం అంటే కష్టం. వెంటనే దీన్ని అమలు చేయగలిగితే కేవలం 10 రోజుల్లో పని పూర్తవుతుంది. అలా చెప్పగా ఆ మాంత్రికుడు ఆలోచించి నిజమే, ఈ విషయం ఇప్పుడే నాకు కూడా అర్థమైంది. కానీ వరుసగా 7 రాత్రులు 7 యువకులు బలిచ్చినంత మాత్రాన అది మన వశం కాదు. వరుస క్రమంలో 11 మందిని బలివ్వగలిగితే ఆ శక్తి మరింత వేగంగా దొక్కుతుంది. అలా చెప్పగా సరే, కష్టమైన వారిని సిద్ధం చేయటానికి నేను బాగానే ఉన్నాను, మీ పనైతే మీరు పూర్తి చేయండి. అలా ఇద్దరూ మాట్లాడుకుని ఆ రాత్రి ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్న ఆ బ్రాహ్మణ యువకుడు అతను మామూలు వ్యక్తి అయితే కాదు. తన చిన్నప్పటి నుండి కూడా వేద పాఠశాలలో చేరి అన్ని వేదాలను అభ్యసించి అందరికంటే ముందుగానే కేవలం 12 ఏళ్ల వయసులోనే సర్వశాస్త్రాలను పూర్తిగా కంఠస్థం చేసిన వ్యక్తి. ఆ వేదాలను అనర్గళంగా శోధించగల ఆ వ్యక్తి పేరే మధుసూదనాచారి. తండ్రి మహావిష్ణు భక్తుడు. కానీ మధుసూదనుడికి అమ్మవారిపైన అపారమైనటువంటి ప్రేమ. నిత్యం అమ్మవారిని భక్తితో సేవించడం మాత్రమే కాదు,
ఆ ఊరి గ్రామ దేవతలను కూడా నిత్యం పూజిస్తూ ఉండేవాడు. అది మాత్రమే కాదు, పంచభూతాలని ప్రకృతిని ఎంతో ప్రేమించేవాడు, భక్తితో సేవించేవాడు. ఇక అదే క్రమంలో ప్రతిరోజు తెల్లవారుజామున వారి ఊరికి కాపలాగా రక్షణగా ఉన్నటువంటి నలుగురు అమ్మవార్లకు వారి యొక్క గుడులకు పోగి క్రమం తప్పకుండా వారిని సేవిస్తూ ఉండేవాడు. అయితే ఆ నలుగురు అమ్మవార్లలో కూడా పరదేశమ్మ తల్లి అంటే మధుసూదనుడికి ఎనలేని గౌరవం. ఆ పరదేశమ్మ తల్లి ఎవరో కాదు, రామయ్య వాళ్ళ ఇంటి యొక్క కులదైవం. కానీ రామయ్యకు మాత్రం అమ్మవార్లపైన పెద్ద నమ్మకం లేదు. అదే కారణంతో వారు ఉంటున్నటువంటి ఇంట్లో ఆమెను ఉంచిన ఎడల నిత్యం తన కోసం ప్రతి ఏడాది జాతర జరపాలి. ప్రతి ఉదయం సాయంత్రం తన కోసం జ్యోతి వెలిగించి ఉపచారం చెయ్యాలి. పైగా ఆమె ఉన్న చోట అరాచకం చెయ్యకూడదు, ప్రజల్లో ఇబ్బంది పెట్టకూడదు, నిత్యం సేవించాలి. ఇలా చేయటం వల్ల తనకి ఖర్చు తప్ప నయా పైసా లాభం కూడా లేదు అనుకున్నాడు. అందుకే తనని దూరం పెట్టాడు. ఇక శరభయ్య వద్ద కొన్నటువంటి పాత ఇంట్లో ఆ ఏడాది జాతర జరిపించి పరదేశమ్మ తల్లిని అదే ఇంట్లో ఒక మూల ప్రతిష్ఠించాడు. ఇక ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మాంత్రికుడు, ఈ ఇంట్లో ఎప్పటి నుండో ధనపిశాచి ఉంటుందని నీకు కూడా తెలుసు కదా, తెలిసి మళ్ళీ అమ్మవారిని ఇక్కడే పెట్టాం. ఒకవైపు దైవ బలం, ఇంకోవైపు దుష్టశక్తి, ఈ రెండూ కూడా ఇక్కడే ఉండటంతో ఇలాంటి పనులు చేసేటప్పుడు అమ్మవారి వల్ల నీకు ఆటంకం ఏర్పడుతుంది. అందుకే అమ్మవారిని ఇక్కడి నుండి ఎక్కడికైనా తీసుకువెళ్ళటం మంచిది, లేదంటే తనని బంధించడం కానీ ఏదైనా చేయటం మంచిదని వారిద్దరూ కూడా మొదటి రోజు కలిసిన వేళలో మాట్లాడుకున్నారు. ఇక ఆ విషయాన్ని గ్రహించినటువంటి రామయ్య ఆమెను ప్రత్యేకించి ఎక్కడో ఒక చోట ప్రతిష్ఠించడం కంటే అదే ఇంట్లో ఒక మూలను బంధించండి అని అతనికి ఆజ్ఞ జారీ చేశాడు. 3 రోజుల గడువులోనే ఆ మాంత్రికుడు పరదేశమ్మ అమ్మవారిని అదే ఇంట్లో ఒక మూల అష్టదిగ్బంధనం చేసి విడిచిపెట్టాడు. ఈ విషయం వారి ఇద్దరికి తప్ప కనీసం భార్య కొడుకులకు కూడా తెలియదు. అలాంటి అమ్మవారి భక్తుడే ఈ మధుసూదనుడు. ఇక అసలు కథలోకి వెళ్తే ప్రతిరోజు రాత్రి 11 గంటలు దాటే సమయానికి అన్ని గ్రామాల మాదిరిగానే ఎవ్వరూ బయటకు వెళ్లకుండా ఇంటి తలుపులన్నీ మూసుకుని నిద్రపోయేవారు. ఒకానొక సమయంలో నిద్రపోయేందుకు కూడా అందరూ భయపడేవారు. కారణం ఏంటంటే ఏ క్షణంలో అది వచ్చి తలుపు కొడుతుందో అన్న భయం. ఇక ప్రతి ఒక్క గోడ ముందు, గోడ పైన ఓ స్త్రీ రేపురా అనే అక్షరాలు రాయబడి ఉండేవి. అవి రాసి ఉన్నప్పటికీ అది ప్రతిరోజు వచ్చేది, వాటిని చూసి వెళ్ళిపోయేది. అలా ఒకరి నుండి ప్రతి ఒక్కరికి ఇలా అందరికీ జరుగుతూనే ఉండేది. ఇక అదే విషయం గురించి అంతా కూడా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. 1 నెల రోజుల్లోనే పరిస్థితి అయితే చాలా తీవ్ర రూపం దాల్చింది. చీకటి పడితే చాలు స్త్రీ రూపంలో ఉన్న ఆమె ఊరిలోకి వచ్చేసేది. ఎవరి ఇంటి ముందు అలా రాసి ఉండరో అలాంటి ఇండ్లకు వెళ్ళి తలుపు తడుతుందని, ఒకవేళ ఎవరైనా లేచి తలుపులు తెరిస్తే వారిని చంపి రక్తాన్ని తాగి చిందర వందరగా శరీరాన్ని పడేసి వెళ్ళిపోతుందనే బలమైన నమ్మకం. మరి అలాంటి సమయంలో ఆ ఊరిలో కూడా అలానే జరుగుతూ ఉండేది. ఇక అప్పటికే రామయ్య కొడుకుల వల్ల వ్యసనాలకు గురై ఉన్నటువంటి యువకుల్ని ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా బంధించి ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా వారి కోరికను తీర్చుకోవటం కోసం ఆ భయాన్ని వదిలేసి మరీ వ్యసనాన్ని తీర్చుకునేవారు. ఇక అప్పటికి ఈ వార్త ఆనాటి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వ్యాపించింది. ప్రతి ఊరిలో కూడా ఉదయాన్నే ఇవే మాటలు, ఎప్పుడూ ఇదే సంఘటన గురించి వారు ఎక్కువగా చర్చిస్తూ ఉండేవారు. ఒకవేళ ఏ ఇంటి గోడ పైన చూసినా సరే, లేదా తలుపుల పైన చూసినా చేతి గుర్తులతో పాటు ఓ స్త్రీ రేపురా అన్న అక్షరాలు కనపడేవి. ఇది అప్పటి రోజుల్లో ఒక పెను సంచలనంగా మారింది. దీని ఆధారంగా ఎన్నో కథలతో పాటు చిత్రాలు కూడా నిర్మించారు. ఆ రోజు రామయ్య మాంత్రికునితో సమావేశమయ్యి, రేపే పౌర్ణమి, మరి మన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా జాగ్రత్తగా ఉండండి అని మాంత్రికుడితో చెప్పి ముందు రోజునే పూజకు అవసరమైన అన్ని వస్తువులను సమకూర్చి ఎటువంటి లోటు లేకుండా ఆ పౌర్ణమి రాత్రి మారణకాండకు అవసరమైనటువంటి అన్ని వసతుల్ని సిద్ధం చేసుకుని రామయ్య తన కొడుకులను హెచ్చరించి
యువకులకు ఎటువంటి అవాంతరం ఎదురు కాకుండా వారికి అవసరమైన ఏర్పాట్లు చెయ్యమని చెప్పి కేవలం ఒకే ఒక్క కుర్రవాడికి ఏమీ అద్దకుండా చేసి ఆ వ్యక్తి మాత్రమే తనంతట తానే ఆ ఇంటికి చేరుకునేందుగా ఒక ప్లాన్ చేసి ఇంత పెద్ద కుట్రను పన్నాడు. ఇక అప్పటికే మాంత్రికుడితో పాటు రామయ్య యొక్క కొడుకులంతా కూడా ఊరు చివర ఉన్నటువంటి ఇంట్లో పూజను మొదలుపెట్టి ఆ యువకుని యొక్క రాక కోసం ఎదురు చూస్తుంటే ఇక అప్పటికే బాగా వ్యసనపరుడైనటువంటి ఆ వ్యక్తి సరిగ్గా రాత్రి 11 గంటల సమయంలో రామయ్య కొడుకులు వెతుక్కుంటూ అదే ఇంటి వైపుగా వచ్చాడు. ఇక అప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ఆ పిశాచి వస్తున్నట్టుగా యువకుని కంటపడింది. ఆ దృశ్యాన్ని చూసిన యువకుడు వీధుల్లో పరుగు పెడుతూ నన్ను ఇది చంపుతుంది, ఎవరైనా వచ్చి కాపాడండి అని అరుస్తూ పరిగెడుతున్నాడు. ఆ అరుపులకు వీధంతా కూడా మారుమ్రోగుతుంది. కానీ ఏ ఒక్కరూ కూడా రక్షించేందుకు తలుపులు తెరవటం లేదు. ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టి తలుపులు తీయమని వేడుకుంటున్నాడు. కానీ ఎవ్వరూ తలుపును తెరవటం లేదు. ఇంతలో ఆ పిశాచి భయంకరంగా అరుస్తూ తలుపులు తడుతూ రక్షించమని వేడుకుంటున్న యువకుడిని వాడు 2 కాళ్ళు అందుకొని ఆ వీధి మధ్య నుండి బరబరా నేలపైన లాక్కపోతుంటే ఇది నన్ను తీసుకువెళ్ళిపోతుంది, ఈ రాత్రి నన్ను చంపేస్తుంది, ఎవరైనా వచ్చి నా ప్రాణాలు కాపాడండి అని వేడుకుంటున్నాడు. కానీ ఒక్కరు కూడా సాహసించలేదు. అలా అరుస్తున్నటువంటి వ్యక్తిని నడి వీధి నుండి లాక్కు వెళ్తూ చివరిగా ఉన్నటువంటి రామయ్య ఇంటికి తీసుకుపోయింది. అంతే, అక్కడతో తన గొంతు మోగబోయింది. అలా ఇంట్లోకి చేరుకున్న వ్యక్తి వెంటనే కాళ్ళు చేతులకు బంధింపబడ్డాడు. అరవకుండా నోటిలో గుడ్డను కూరి ఆ బలిపీఠం పైన వాడి మెడను పెట్టగా మాంత్రికుడు తనదైనటువంటి పద్ధతుల్ని అవలంబిస్తూ దుష్ట మంత్రాలను వల్లిస్తుంటే బంధింపబడి ఉన్నటువంటి వ్యక్తి ప్రాణాలు అప్పటికే సగం గాలిలో కలిసిపోయాయి. అక్కడ చూస్తుంటే వరుసగా రామయ్య కొడుకులు కనిపిస్తున్నారు. వారి పక్కనే సిద్ధంగా ఉన్న గొడ్డలి చాలా పెద్దది, పదునుగా ఉంది. ఇక ఆ మాంత్రికుడు కూడా ఘోరంగా కనిపిస్తున్నాడు. అక్కడ జరిగే పూజా కార్యక్రమాన్ని చూసి నన్ను బలివ్వబోతున్నారు అనే నిర్ధారణ రావడంతో ఇక తప్పించుకునేందుకు అవకాశం లేక కళ్ళు మూసుకునే సమయం కోసం ఎదురు చూస్తుంటే తాను ఆలోచిస్తున్నటువంటి తరుణంలోనే ఒక్కసారిగా ఒకే ఒక్క వేటుకు తల ఎగిరి అంత దూరంలో పడిపోయింది. వెంటనే అతని ప్రాణాలు గాల్లో కలిశాయి. ఆ క్షణమే తన శరీరం చిందరవందరగా మారింది. ఇక రామయ్య కొడుకులు వెంటనే ఆ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళి ఆ వీధి యొక్క నడి మధ్యలో విసిరిపడేశారు. ఆ రోజుకు ఆ బలి ఇవ్వటం పూర్తయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లకు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి చూస్తే వీధి మధ్యలో చిందరవందరగా పడి ఉన్నటువంటి యువకుడి శవం. దాన్ని చూడగానే అందరి గుండెల్లోనూ రైళ్లు పరిగెత్తాయి. ఎప్పుడూ చూడని భయంకరమైన దృశ్యం అది. శరీరం అంతా డొల్లగా ఉంది. ఏ ఒక్క అవయవం కూడా ఎవరికీ పోలిక తెలియటం లేదు. ఇక అలాంటి దృశ్యాన్ని చూసి ఊరిలో వారంతా కూడా భయకంపితులయ్యారు. ఆ పిశాచి అంత దారుణంగా చంపుతుందా అని అప్పటికప్పుడు దాన్ని శ్మశానాల్లో అంత్యక్రియలు జరిపి మరుసటి రోజు ఇంకా ఎలా ఉండబోతుందో అని అంతా గుండెలు పిడుకులు పట్టుకుని కూర్చున్నటువంటి వేళలవి. ఇక అటువంటి తరుణంలో అలా ఆ తరువాత 3 బలులైతే జరిగాయి. ఆ ఊరిలో ఉన్న జనం సూర్యుడు అస్తమిస్తే చాలు ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని ఏ రోజు ఏం జరుగుతుందా అని బిక్కుమంటున్నారు. ఇలా రోజు రోజుకు ఒక్కొక్క యువకుని యొక్క శవం ఏదో ఒక చోట పడి ఉంటుంది. అది కూడా చిత్రమైన రీతిలో. ఇలా కొన్ని రోజులైతే పూర్తయ్యాయి. ఇక ఆ బ్రాహ్మణ యువకుణ్ణి బలి ఇవ్వాల్సి ఉంది. అది ఎలా వీలవుతుంది అని ఆలోచిస్తున్న వేళ మధుసూదనుడు సూర్యోదయం కాకముందే కోనేరుకు వెళ్తుంటే రామయ్య కొడుకు తనకు ఎదురుపడి నమస్కరించి తనతో మాట మంది కలిపి తనతో పాటు కోనేరుకు వెళ్ళి స్నానం పూర్తి చేసుకుని అతనితో కొంచెం వినయంగా ఉండటం మొదలుపెట్టాడు. చూస్తుంటే అతని వినయం మరింతగా అనిపిస్తుంది. అతి వినయం దూర్త లక్షణం. ఆ విషయాన్ని మధుసూదనుడు ఇట్టే కనిపెట్టాడు. రామయ్య కొడుకు యొక్క అతి తెలివిని వినయాన్ని చూసి ఎప్పుడూ
నన్ను అంటనట్టుగా ఉండే వీడు ఈరోజు నాకు కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక ఈ విషయానికి అర్థమేంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలని మధుసూదనుడు కూడా తనతో పాటు కొంచెం సన్నిహితంగా మాట్లాడేసరికి మాటల్లో పెట్టినటువంటి కొన్ని క్షణాల్లోనే తనకు దగ్గరగా చేసుకోవటం జరిగింది. కానీ ఆ రహస్యమేంటో తెలుసుకునేందుకు తాను దగ్గరగా ఉన్నట్టు నటిస్తున్నాడు అన్న విషయం రామయ్య కొడుక్కైతే తెలీదు. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఈ సంఘటన యొక్క ప్రథమ భాగం మాత్రమే. మరి తరువాతి భాగంలో ఏం జరగబోతుంది? అసలు ఆ స్త్రీ రూపంలో సంచరిస్తున్న పిశాచి ఎవరు? తరువాత మధుసూదనుడికి ఏం జరగబోతుంది? అసలు ఆ ప్రమాదం నుండి తాను బయటపడబోతున్నాడా? నిజంగానే ధన పిశాచి రామయ్య వశమవుతుందా? మాంత్రికుడి పాచిక పారుతుందా? ఈ అన్ని విషయాలను కూడా మనం రెండో భాగంలో తెలుసుకోబోతున్నాం. మొదటి భాగం మీకు అంత భయంకరంగా అనిపించకపోయినప్పటికీ రెండో భాగం మాత్రం అద్భుతంగాను, ఇంకా భయంకరంగాను, ఎంతో ఉత్కంఠభరితంగాను ఉండబోతుంది. మరి మీరు ఆ సెకండ్ పార్ట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మా అందరితోనూ పంచుకోవటానికి ఇప్పుడే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా మెసేజ్ చేయండి.